హలో అండి. ఈరోజు వీడియోలోని ఒక మంచి ఐడియా అండి. అదేంటంటే ఈ శ్రావణ మాసంలోని మనం పూజ చేసుకునేటప్పుడు ఇలా అలంకరించుకుని గుమ్మం దగ్గర అటువైపు ఇటువైపు పెట్టుకున్నట్లయితే చూడడానికి చాలా బాగుంటుంది. పువ్వులతోని ఇలా డెకరేషన్ చేసుకుంటే సింపుల్గా అయిపోద్దండి. ఒక 10 రూపాయల ఖర్చుతో ఇలా డెకరేషన్ చేసేసుకోవచ్చు. మనం ఏలికి ఏలి పెట్టి డెకరేషన్ చేసుకోవాలంటే బోల్ డబ్బులు అవుతాయండి. అలా కాకుండా ఇలా డెకరేషన్ చేసుకోండి. 2 బౌళ్ళు తీసుకుని ఆ బౌల్లోని మధ్యలో ఒక గ్లాస్ పెట్టుకుని అందులో వాటర్ పోసేసుకుని చుట్టూతా చామంతులు గులాబీలతో ఇలా అలంకరించేసుకున్నాను నేను. మధ్యలో గ్లాస్ పెట్టాం కదా, దాని మీద ఒక చామంతి పువ్వు పెట్టి ఇలా దేవుడిని పెట్టి అలంకరించాను. వినాయకుడిని. ఎలా ఉందండి ఈ డెకరేషన్ ఐడియా? నేను గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టుకుని డెకరేషన్ చేసుకున్నాను. పూజ టైంలో ఇలా డెకరేషన్ చేసుకుని పూజ చేసుకోండి. మీరు కూడా. వీడియో ఎలా ఉంది?